మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు, మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు. ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు, వేరే మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అది గోకర్ణ యాత్ర కావచ్చు, రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు, వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు, తాయెత్తు కావచ్చు, నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు, నాతో కార్స్ కావచ్చు, మరే ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి, సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి, సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి, దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ 8143666818. ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడను, డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు. ఏదైనా వాళ్ళు వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు, నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు. దయచేసి గమనించండి, ఈ యొక్క విషయాన్ని మాత్రం నెప్తికి పెట్టుకోండి. వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి. మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిస్సంకోచంగా చెప్తున్నాను. ఈ మాటను గమనించండి. చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు. దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి. ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి. దయచేసి గమనించండి. పదే ఫోన్లు చేయకండి. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి. తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మహాలయ పక్షాలు వచ్చేస్తున్నాయి. పితృదేవతలకి ఆ రోజులు నిజంగా పెద్దవాళ్ళు రోజులు అంటారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారు. మహాలయ పక్షాలలో గోకర్ణ వెళ్ళడానికి అవకాశం ఉందని చాలా మంది ఆల్రెడీ అడుగుతున్నారు. గురు లాస్ట్ 1 month నుంచి కాల్స్ చేస్తున్నారు. అవును, మీరు తీసుకువెళ్ళే అవకాశం ఉందా? తప్పనిసరిగానన్నా. అంటే ఇక్కడ మహాలయ పక్షం అది చాలా విశేషమైనటువంటిది. మహాలయ పక్షం అంటే ఏదో మనం పితృకార్యం అనుకుంటాం, దాంట్లో కూడా గొప్ప పదం నాన్నది. మహాలయ పక్షం. లయము అంటే ఏంటి? కలుపుకోవటం, చనిపోవటం, పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులు అని అర్థం. మహా అంటే ఏ తిథిలో ఎవరు చనిపోయారో తెలియకపోయినా, అలాగే మనం ఇందాక అనుకుంటాం ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఏ రోజు వెళ్ళారో కూడా గుర్తుండదు అని. అలాంటి తేదీలు అవి గుర్తుంటే తిథులు గుర్తుంటాయి. తేదీలు గుర్తులేక వాళ్ళకి చేయవలసినటువంటి పితృకార్యాలు చేయలేకపోయి ఉన్నా, ఎప్పుడో పూర్వం చిన్నప్పుడు తండ్రి చనిపోయి ఉంటాడు, తండ్రి చనిపోయిన డేటు తెలియదు, తిథి తెలియదు, తిథి వాటికి కానీ, అలాగే తల్లి చనిపోయి ఉన్నా, మన గురువులు చనిపోయి ఉన్నా, ఇట్లాంటి వాళ్ళకు కూడా మన రుణం తీర్చుకోదగినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే మహాలయ పక్షం. పక్షము అంటే 15 రోజులు. మహాలయ పక్షం అని చెప్తాం దాన్ని. లయము అంటే పరమేశ్వరుడు, ఆయనలో కలుపుకోవటం. లయకారు కూడా ఆయనే కదా, ఈశ్వరుడే కదా. అంటే లయం అంటే వినాశనం పొందడం, చనిపోవడం అనేటువంటిది. ఈ మహాలయ పక్షంలోటనన్నా పితృదేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట. ఏ రోజున నా కొడుకు నాకు నువ్వుల నీడు వదులుతాడు, తిరతర్పణం వదులుతాడు, ఏ రోజు పుణ్య ప్రదానం చేస్తాడు అనేటువంటిది పితృదేవతలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారట. ఇలా ఆశగా చూసినటువంటి వాళ్ళని కనీసం ఇప్పుడు చాలామంది కూడా మహాలయ అమావాస్య అని చెప్పి చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మహాలయ పక్షం 15 రోజులు విశేషమైనటువంటివే. వాటిల్లో కొన్ని తిథులు ఇంకా విశేషమైనటువంటివి నాన్న. ముఖ్యంగా మహాలయ పక్షంలో అష్టమి, చతుర్దశి, ఈ 2 చాలా విశేషమైనటువంటి రోజులు మనకి. అష్టమి రోజున ఏ దేవతలు అంటే మన పితృదేవతలు ఎవరైనా చనిపోయినటువంటి రోజుల్లో మనకి తెలియపోయినా సరే అష్టమి రోజు పెట్టుకోవచ్చు. లేదు ఆ రోజు కూడా మిస్ అయిపోయింది, చతుర్దశి రోజున పెట్టుకోవచ్చు. మరి అమావాస్య రోజు కూడా పెట్టవచ్చు కదా గురువు గారు, ఆ రోజు కూడా గోకర్ణం తీసుకెళ్ళచ్చు కదా అని అడుగుతారు. మహాలయ పక్షంలో గోకర్ణం వెళ్ళి పితృకార్యం మోక్షనారాయణ వల్లి చేసుకోవాలి అనుకోవడం అనేది పప్పులో కారేసినట్టు అని చెప్తాం. ఎందుకని? ఇక్కడ శ్రావణ వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయి నాన్న. హైదరాబాదులో దాదాపు 1 కోట్ల మంది జనాభా ఉన్నారు, 2 కోట్ల మంది పైన ఉన్నారు.
ఉన్న వీటిల్లో హిందువులు 1 కోటి మంది అనుకుందాం, పురోహితులు 1,90,000 మంది ఉన్నారు. ఈ 1 కోటి మంది జనాభాకి 1,90,000 మంది పురోహితులు సరిపోతున్నారా? లేదు. ఎలా ఉంటుందండి? పిలిస్తే వస్తాడు, 10 నిమిషాల్లో వరలక్ష్మి వ్రతం చేస్తాడు. 10 నిమిషాల్లో వరలక్ష్మి వ్రతం అవుతుందా? లేదు. కనీసం ప్రశాంతంగా చేస్తే 2 గంటలు, అలంకరణ కూడా అవదు. కొంచెం హడావుడిగా చేస్తే గంటన్నర, ఇంకొంచెం హడావుడిగా చేస్తే గంట కనీసం. ఆ గంట కూడా ఉండదు, 10 నిమిషాలు వస్తాడు, దన పూజ చేస్తాడు, వెళ్ళిపోతాడు. అవునా? అర్థమైంది. దీంతో పాటు వినాయక చవితి పందిళ్ళు కూడా చూడండి. పురోహితులు ఇంతమంది, పందిళ్ళు కొన్ని వేలు ఉంటాయి. ఇన్ని వేల పందిళ్ళ దగ్గరికి ఈ పురోహితులు ఎట్లా సరిపోతారు? సరిపోరుగా. వీళ్ళు ఏం చేస్తారు? వెళ్తారు, 10 నిమిషాలు పూజ చేస్తారు, వచ్చేస్తారు. 10 నిమిషాలు పూజ చేస్తారు. పురోహితుడికి డిమాండ్ ఆ రోజుల్లో, నేను ఈ టైంకి వస్తాను, నువ్వు రెడీగా ఉండకపోతే వెళ్ళిపోతా, మళ్ళీ రాను అని డిమాండ్ చేసేంత రోజులు అవి. అలాగే పితృకార్యాలకి డిమాండింగ్ ఉన్న రోజు ఏది? మహాళయ అమావాస్య కదా. ఆ రోజున అందరూ హడావిడి పడి చేసుకునే దానికంటే ఇళ్లల్లో ఉండి మీ పితృదేవతలకు స్వయం పాకం ఇచ్చుకోవడం ఉత్తమం. అంతే కదా, నన్ను అడిగితే. అంతే, తృప్తిగా ఇచ్చుకోవచ్చు. అంతేగాని హడావుడి పడి, నేను లాస్ట్ టైం కూడా ఈ వీడియో చేశాను అన్న, మహాళయ అమావాస్యకి పొరపాటున గోకర్ణం ఇట్లాంటి క్షేత్రాలు వెళ్ళకండి. అక్కడ వెళ్ళి మీరు పూజ సరిగా జరక్క అసంతృప్తితో వెనక రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ అసంతృప్తిగా ఉంటుంది మీరు కాదు, మీ పితృదేవతలు. నా కొడుకు మోక్షనారాయణ బలి చేయిస్తున్నాడు అని చెప్పి చనిపోయినటువంటి తండ్రో తాతో ముత్తాతో అనుకుంటున్నటువంటి సమయంలో వాడు, ఇప్పుడు చెప్తానన్న, మా నాన్నగారు కొత్త బట్టలు కొంటున్నారు వచ్చి అని చెప్పుకుంటాం మనం చిన్నప్పుడు. అనా కొత్త బట్టలు కొంటారంటే మంచి బట్టలు కొంటారని ఉత్సాహంతో వెళ్తాం కదా. అక్కడ పోయిన తర్వాత చిలికి బట్ట ఒకటి చేతిలో పెడితే ఎట్లా ఉంటుంది? అక్కడ డిసప్పాయింట్ అవుతుంది ఎవరు? మనం కాదు, మనకంటే మన పితృదేవతలు. వాళ్ళంత ఆశతో మనం అక్కడ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, సరిగ్గా చేయలేకపోతే మనకు కూడా తెలుస్తుంది, బాధ అనిపిస్తుంది. పెద్ద పితృదేవతలు అసంతృప్తితో ఉంటారు, ఒకసారి చేయించుకుంటారు, మరలా చేయించము, అసంతృప్తికరంగా ఉంటుంది. ఆ అసంతృప్తికరంగా ఉన్నటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో మీకు సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఎలా ఇవ్వగలుగుతారు? అంతే కదా. నేను పూర్తి విరుద్ధం. నేను వరలక్ష్మి వ్రతం అందరూ 2వ శుక్రవారం చేసుకుంటారు, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు. మా ఇంట్లో అయితే మరుసటి శుక్రవారం చేసుకుంటాం, పౌర్ణమి వెళ్ళిన తర్వాత శుక్రవారం చేసుకుంటాం ప్రశాంతంగా. దేనికంటే ప్రశాంతంగా ఉండాలి అంతే. మనం పూజ చేయాలి, కానీ ఈ రోజే చేస్తేనే తీసుకుంటాడు అనుకుంటే తప్పు కదా. అట్లాంటి వాటిల్లో మినహాయింపు ఉంది కదా, మనకి ఉంది కదా. మినహాయింపు లేకపోతే మనం బాధపడాలి అంతే కదా. ఆ 15 రోజులు కూడా వాళ్ళ రోజులే మొత్తం వాళ్ళకి, ఈ వేరే కార్యాలు ఉండవు, పితృకార్యాలు తప్పితే. దాంట్లో ఇంకా విశేషమైనటువంటి రోజులు, అమావాస్యతో సమానమైనటువంటి రోజులు ఏదైనా ఉంది. అమావాస్య రోజున చేసిన దానికంటే ఇంకా అధికమైనటువంటి ఫలితం, అధికమైనటువంటి సంపూర్ణత, అధికమైనటువంటి ప్రశాంతతతో పూజించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అవి అష్టమి, చతుర్దశి. ఇక్కడ మనకి అష్టమి వచ్చేసరికేమో ఆదివారం కలిసి వచ్చింది, శనివారం బయలుదేరుతాం, ఆదివారం పూజించుకుంటాం, సోమవారం చక్కగా పొద్దునే ఇక్కడ ఉంటాం ప్రశాంతంగా. ఇక్కడ ఎలాంటి వాడు పూజలు చేయించాలి అనేటువంటి విషయానికి వస్తే, మన ఏ వీడియో చూసినా అర్థమైపోతున్నటువంటి జనాలకి, పెళ్లి కాని వాళ్ళు, పెళ్లిళ్ళు కాలేకపోతున్న వాళ్ళు, పెళ్లి చేసుకోనేటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, ఆరోగ్యమైనటువంటి సంతానం కలగనటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, వ్యాపారాలు బాగుండలేనటువంటి వాళ్ళు, అప్పులు పాలవుతున్న వాళ్ళు, అప్పులు ఇచ్చి వెనక్కి రాని వాళ్ళు, ఇంట్లో మగవాళ్ళకి తెలియకుండా ఆడవాళ్ళు ఇచ్చేటువంటి అప్పులు చాలా ఉంటాయి నాన్న. అవి రాక బయట భర్తకి చెప్పుకోలేక, ఆ అవసరాలు తీరక వీళ్ళు బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చిన అప్పులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీద పడి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వరకు ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు కానివ్వండి, దీంతోపాటు పిల్లలు సరిగా చదువుకోకపోయినా, దుర్వ్యసనాల పాలవుతున్నా, పిల్లలు మాట వినకపోయినా, వ్యాపారం చక్కగా నడవకపోయినా, మంచి ఉద్యోగాలు రాకపోయినా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోయినా, అనుకున్న పని ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా పూర్తి కాక, సింపుల్ చెప్తానన్న, పితృదోషం, స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఇమాజినేషన్తో ఏదైతే పని చేస్తారో ఆ పనులు కావు, అనుమానం ఏం లేదు. మరి ఎలా గెటాన్ అవుతున్నారు వీళ్ళందరూ అంటే, వీళ్ళు ఏదో చిన్న ప్రయత్నం చేద్దాము, అయితే అవుతుంది, కాకపోతే కాలేదు, చూద్దామని చెప్పి చిన్న ట్రైల్ వేసి వదిలిపెట్టేస్తారు. దాని మీద పెద్ద దృష్టి కూడా ఉండదు. అలాంటివి వర్కౌట్ అయ్యి వీళ్ళ లైఫ్ గెటాన్ అవుతుంది అంతే.
అంతేగాని వీళ్ళు ఒక ఇమాజినేషన్తో నేను అక్కడికి వెళ్తున్నాను, ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇన్ని లక్షలు పెడుతున్నాను, ₹1,00,00,000 ఇట్లా వస్తుంది, ఇలాంటి ఇమాజినేషన్ మొత్తం కంప్లీట్ రివర్స్లోనే అంటే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ జీవితం ఏమి ఉండదు. అలాంటి జీవితం కావాలా? మీరు ఇమాజినేషన్ చేసుకున్నటువంటి డ్రీమ్ లైఫ్ ప్రతి ఒక్కరికి మీ లైఫ్లో ఉండాలా అనుకుంటే గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంతన ఉండేటువంటి గోకర్ణ సముద్ర తీరంలో మోక్షనారాయణ బలి చేయించండి. ఇది అందులో పితృదినాలు చక్కగా మహాళయపక్షం పెద్దల రోజులు, ఆ రోజుల్లో అష్టమి రోజున చేయించేసి సకల కష్ట నివారణ చేసుకోమని చెప్తాను. అష్టమి నిజంగా చెప్పాలంటే అష్టమి రోజున పుట్టినటువంటి భగవంతుడు ఎవరు? కృష్ణుడు. అవునా? ఆయన అష్టమి రోజున పుట్టి కృష్ణమందే జగద్గురు, ప్రపంచం మొత్తానికి గురువు అయిపోయాడు, ఆది గురువు అయిపోయాడు ఆయన. అలాంటి స్థాయికి మనం వెళ్ళాలి అంటే ఇక్కడ ఒకటి చెప్తాను ఆయన, ప్రతి ఒక్కళ్ళం మేము రాజులు అవ్వాలని కాదు, మన జీవితాన్ని మనం రాజులు అవ్వాలి కదా. ఆ స్థాయికి రావాలి అంటే తప్పనిసరిగా మనకి జ్ఞానం మనంతటా మనం ఏదైనా ఆలోచించి చేయగలిగినటువంటి స్తోమత రావాలి. ఆలోచించి చేసినటువంటి పనులు 100% సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి పితృదోష నివారణ, స్త్రీ శాపం, మన పూర్వీకులు ఎవరైతే చనిపోయి ఉన్నారో 60 సంవత్సరాల లోపల ఆత్మహత్య కావచ్చు, సూసైడ్గా లేదంటే హత్య కావచ్చు, క్యాన్సర్, కిడ్నీ, లివర్ ప్రాబ్లం కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, వాటర్ యాక్సిడెంట్స్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కావచ్చు, చనిపోయినటువంటి వాళ్ళు 60 ఏళ్ల లోపల చనిపోయినటువంటి వాళ్ళు కానీ, ఆడవాళ్ళు మన పూర్వీకులు ఎవరన్నా హింసించి ఉంటే ఆ దోషాలు కానీ, రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, ఇంట్లో ఆడవాళ్ళని బాధ పెట్టినటువంటి దోషాలు కావచ్చు, ఆడవాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణం కావచ్చు, ఆడవాళ్ళ కన్నీటికి కారణం కావచ్చు. ప్రతిసారి చదువుతూనే ఉంటాం, ఆడవాళ్ళ కన్నీటి నుంచి వచ్చేటువంటి ప్రతి కన్నీటి చుక్క మహాసముద్రం, సముద్రంలో సునామీ వస్తే అక్కడున్న ప్రాంతమే పోతుంది. సునామీ ఒక్కసారి ఆడవాళ్ళ కన్నీరు మన ఇంట్లో కారటానికి కారణం అవుతున్నామా, మన వంశం మొత్తం 14 తరాల పాటు రాను ఆ పాపం మహాపాపమై శాపంగా మారి వంశాన్ని మొత్తాన్ని కూడా సునామీలో కొట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంటుంది. అంత శక్తివంతమైంది ఆడవాళ్ళ కన్నీరు. సో కాబట్టి నేను అందుకనే చెప్తా, ఆడవాళ్ళందరూ బాగుండాలి, ఆడపిల్లలందరూ బాగుండాలి, మన పిల్లలందరూ బాగుండాలి, మన వాళ్ళందరూ బాగుండాలి. 10 సార్లు ఎందుకు కోరుకుంటాను అంటే రాబోయే తరాలకైనా కనీసం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి ఈ భావి తరాలు ఎవరైతే ఉన్నారో రాబోయే భవిష్యత్ తరాలకి ఇంకా మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటే ఇక్కడ ఆడపిల్లల కన్నీటికి స్టాప్ అవ్వాలి. దానికి వాళ్ళ కన్నీరు స్టాప్ అవ్వడానికి కారణం అవ్వండి. ఒక్కసారి జీవితంలో ఏ పూజ అక్కర్లేదని చెప్తా. ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీరు రావడానికి మనం కారణం కాకూడదు, అవి ఆగిపోవడానికి మనం కారణం అయితే చాలు. ఇక ఏ రకమైనటువంటి పూజలు అక్కర్లా. ఇలాంటివి మన వాళ్ళు చేశారు కాబట్టి 14 తరాల పాటు వాటిని మనం ఈత్తు వస్తున్నాం, అనుభవిస్తూ వస్తున్నాం. అదే కష్టాల సముద్రంలో ఈత్తు వస్తున్నాం. ఇలాంటి కష్టాల సముద్రంలో ఉండేటువంటి నీళ్ళని మన వంటి మీద మనం రోజు స్నానం చేస్తున్నాం, మన ఒంట్లోకి మన మనసులోకి మొత్తం జొప్పించుకున్నాం, మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇలాంటి కష్టాలు పోవాలి అంటే మహాళయ పక్షంలో ఉండేటువంటి అష్టమి రోజున, భాద్రపద బహుళ అష్టమి రోజున సముద్ర తీరాన మహాబలేశ్వరుడి దివ్య క్షేత్ర సన్నిధిలో, క్షేత్రం నుండి గుళ్ళో చేరుసుమి అక్కడ సన్నిధిలో దగ్గరలో అక్కడ ఉండేటువంటి గురువుగారి వాళ్ళ నివాస స్థలాల్లో చేస్తూ ఉంటారు. మోక్షనారాయణ బలి పూజ చేయించండి. 100% మీకు ఉండేటువంటి సకల కర్మలు, సకల కష్టాలు, సకల బాధలు నివారణ జరిగి రుణబాధ, శత్రుబాధలు, అట్లాగే సంసారపరమైనటువంటి బాధలు, విద్యా బాధలు, ఉద్యోగ బాధలు, వృత్తి వ్యాపార బాధలు, కుటుంబ బాధలు అన్నీ కూడా పరిపూర్ణంగా మీ భర్తలు కూడా మీకు సానుకూలంగా మారటం, మీ భార్యలు సానుకూలంగా మారటం, కుటుంబ వ్యవహారాలు వచ్చేటువంటి బాధలు కూడా అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా కష్టాలన్నీ కూడా తొలగించుకొని నవమి రోజున ప్రశాంతంగా ఇంటికి వద్దాం. ఆల్రెడీ ఇది వరకు చేయించాము అనుకున్న వాళ్ళు కూడా మహాళయ పక్షాలు చేయించుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లం లేదు, చేయించుకోవచ్చు. ఇది ఇంకోటి కూడా చెప్తానన్న, చాలా మంది ఈ రోజుల్లో చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఎవరైతే చనిపోయినటువంటి తిథులు తెలియదో, మహాళయ పక్షంలో ఇప్పుడు గోకర్ణంలో ఏ రోజైతే తిథి పెడుతున్నారో ప్రతి సంవత్సరం అదే రోజు తిథి పెట్టండి మీ నాన్నగారికి ఇంట్లో. అదే రోజు అనుకుని అదే రోజు ఫిక్స్ అయిపోండి. ఆ రోజు నుంచి ప్రారంభం. ఇలా ఒక మాట చెప్తున్నా అన్న, మనిషి చనిపోయారు, వీళ్ళకి ఆత్మఘోష కలుగుతూ వీళ్ళు ఎక్కడ స్వర్గనరక ప్రాప్తి కలగట్లేదని చెప్తున్నాం. సో చనిపోయినటువంటి తేదీ కంటే కూడా మోక్షం కలిగినటువంటి తేదీ అని ఇంకా నిర్ణయం కదా.
అవును కదా అవునా? అవును. వాళ్ళకి మోక్షం సంపూర్ణంగా ఈ భూలోకం నుంచి సంపూర్ణంగా మోక్షం కలిగినటువంటి రోజునే అసలైనటువంటి తిథి కదా. అవును. కాబట్టి ఆ రోజుని చేయించుకుంటే ఇంకా విశేషం కదా. ప్రతి సంవత్సరం అదే తిథి రోజున మహాళయ పక్షంలోనే అష్టమి రోజునే చక్కగా మీ పితృదేవతలకి తద్దినం విధానం పెట్టండి. చక్కగా మహాళయ పక్షంలో పెట్టినట్టు ఉంటుంది, తద్దినం పెట్టడానికి అవకాశం ఉంటుంది. చక్కగా 2 విధాలా కలిసి వస్తుంది మీకు. కాబట్టి అంటే తిథులు ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఈ రోజున చాలా మంచిది రోజు. తిథులు తెలిసిన వాళ్ళు కూడా ఈ రోజు చేయించుకోవచ్చు. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఓకే. తిథులు తెలిసిన రోజున ఇంట్లో తిథి రోజున తద్దినం పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోవచ్చు. చనిపోతే. లేదా మహాళయపక్ష విధి అని చెప్పి ఒకటి ఉంటుంది, అది పెట్టుకోవచ్చు. అసలు తెలిసినా తెలియకపోయినా సరే అష్టమి రోజున ఈ పూజ చేస్తే తప్పనిసరిగా సకల కష్ట నివారణ జరుగుతుంది. ఏ మాత్రం కూడా ముందు నుంచే బుక్ చేసుకోవచ్చు కదా. అంతేనా? మనం ఇప్పుడు 13 బయలుదేరుతాం, 14 పూజ, అష్టమి 14వ తారీఖు అయింది ఆదివారం రోజున, సెప్టెంబర్ 15వ తారీఖు మరలా హైదరాబాద్లో ఉంటాం మనం. వెళ్ళి వచ్చేటప్పుడు మన అల్పాహార బాధ్యతలు మనవే, వాళ్ళు తాగడానికి నీళ్లు మనవే, అక్కడ ఉండేందుకు రూము మనదే, కాఫీ మనదే, టిఫిన్ మనదే, భోజనం మనదే, పూజా సామాగ్రి మనవే. మీరు తెచ్చుకునేటువంటి సామాగ్రి అవన్నీ మా అమ్మాయి వాళ్ళు వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తారు. ఏదైనా సంశయాలున్నా వాట్సాప్ ద్వారానే మీరు సంప్రదించండి దయచేసి. మళ్ళీ ఫోన్స్ చేయటం అంటే ఒకటేనమ్మా, మనలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. ఇంతమందికి ప్రతి ఒక్క చిన్నదానికి సమాధానం చెప్పాలంటే అది చాలా టఫ్ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అందుకని మీకు అంత క్లారిటీ ఇస్తున్నాం. మీరు వచ్చేటప్పుడు ఒక కొత్త పంచ 9x5 తెచ్చుకోండి. పంచ 1 టైం యూజ్, అది ఒకసారి వాడేదే కాబట్టి నార్మల్ పంచ తెచ్చుకోండి. దాంతోపాటుగా ఒక 1/4 కేజీ నలుగులు, 1/4 కేజీ ఆవు నెయ్యి, 2 నిమ్మకాయలు, పీచు తీయకుండా ఉన్న కొబ్బరికాయ. మనం ఇక్కడ 13వ తారీఖు మనం బయలుదేరుతున్నాము అంటే 12వ తారీఖు రాత్రి మీ ఇంట్లో ఉండేట్టుగా మీ హాల్లోనో మీ రూములోనో ఒక స్టూల్ వేసి స్టూల్ మీద పెట్టేసేయండి. దీని అర్థం కూడా ఏంటంటే మీ ఇంట్లో ఉండేటువంటి కర్మను కూడా వాటి ద్వారా తీసుకొని రావటమే. ఇప్పుడు మనం తీసుకొస్తున్నాం మన ఒంటి మీద ఉన్న కర్మని, అలాగే మన ఇంట్లో ఉండేటువంటి కర్మను కూడా ఆ వస్తువుల ద్వారా అక్కడ తీసుకొస్తాం. ఆ పూజలో ద్రవ్యాలు అవన్నీ వాడతాం. పూజ అయిపోయిన తర్వాత ఆ నూతన వస్త్రాలు ఏవైతే ఉంటాయో సముద్రంలో పిండాలు బారేసిన తర్వాత ఆ సముద్రంలో కలిపిన తర్వాత సముద్ర స్నానం చేసి వస్త్రాలు అక్కడ వదిలిపెట్టి రావటం అంటే పూర్తి కర్మ విముక్తి సంపూర్ణంగా. అక్కడ గురువుగారు ప్రసాదం ఇస్తారు, చక్కగా పసుపు అక్షతలు ఉంటాయి దాంట్లో. ఆ పసుపు అక్షతలు ఇంటికి తెచ్చుకోండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక రోజున వచ్చిన మరుసటి రోజు వండుకోవాలని గ్యారంటీ ఏం లేదు. 2-3 రోజుల తర్వాత అయినా సరే మీకు ఇంట్లో ఆడపిల్లలు ఇబ్బందులు ఇట్లాంటివి ఏం లేకుండా చక్కగా వండుకొని, పాయసం వండుకొని, మామూలు బియ్యంలో కలుపుకొని, పాలు పోసుకొని, బెల్లం పోసుకొని వండుకున్న రోజు నుంచి 5 రోజుల పాటు దుంపకూరలు తినొద్దు, ఆనియన్స్ తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు, అలాగే ముఖ్యంగా పొట్లకాయ తినవద్దు. దాంతోపాటు మగవాళ్ళు డ్రింక్ చేయకుండా, మద్యపానం సేవించకుండా ఉండడం అనేది 5 రోజుల పాటు నియమంగా ఉంటుంది. 6వ రోజు నుంచి యథావిధిగా జీవనం సాగించవచ్చు. ఇవి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు అంటే అక్కడ జరిగేది ఇదే, ఇంతకుమించి వేరే డౌట్స్ ఏం లేవు. మరలా ఇంకోటి కూడా చెప్తున్నా, వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత స్నానం చేయండి. స్నానం చేసి మీరు పూజకి చేయించుకోవడానికి కట్టుకోవాలి తెచ్చుకున్న వస్త్రాలు ఏవైతే ఉంటాయో కట్టుకున్నవి ఆ వస్త్రాలు కట్టుకోండి, రెడీగా ఉండండి. కొంచెం ఆలస్యమైనా సరే ఓర్పుతో ఉండండి. మనం వెళ్ళేదే కర్మ విముక్తి కోసం వెళ్తున్నాం. ప్రశాంతంగా పూజ చేయించుకొని మీకు స్వామివారి దర్శనం మొత్తం మీరు పూర్తి చేసుకున్న తర్వాతనే బస్సు బయలుదేరుతుంది అక్కడ నుంచి. కొంతమందికి దర్శనం కాలేదు, ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు రానివో, ఇంతవరకు రాలేదు కూడా, ఎక్కడ రాదు కూడా, ఎప్పటికీ రాని స్టార్ట్ అవుతుంది బస్సు. చక్కగా దర్శనం చేసుకోవచ్చు, భోజనం చేయండి, దర్శనం చేసుకోండి, సాయంత్రం బయలుదేరి వద్దాం. అంతేకాని కంగారు పడకండి. అక్కడ ఏజ్ వైజ్గా మనం తీసుకొని వెళ్ళి పూజ చేయించుకోవడం అనేది జరుగుతుంటుంది. ఏజ్డ్ పర్సన్స్ కొంచెం ముందు తీసుకెళ్తాను, వాళ్ళు బీపీ షుగర్లు ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బీపీ షుగర్లు ఇట్లా ఉంటాయని అందరూ టిఫిన్ పెడతారు ముందు. ఇంకొంతమంది ఉంటారు, మేము పితృగారం చేస్తున్నాం, మేము టిఫిన్ చేయమని. ఇట్లాంటివి ఏం పెట్టుకోకండి. క్షేత్రానికి వెళ్ళిన తర్వాత ఏ రకమైనటువంటి తప్పు ఉండదు. చక్కగా టిఫిన్ తినండి, కాఫీ తాగండి, అయిన తర్వాత పూజ చేయించుకోండి. చక్కగా పూజ అయిపోయిన తర్వాత దర్శనం చేసుకోండి. లేదా కొంతమంది ముందు ఖాళీ ఉండే ముందు దర్శనం చేసుకొని చక్కగా ఇక్కడ వచ్చేయచ్చు. ఉతికిన బట్టలు కట్టుకొని, స్నానం అయిపోయిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకొని భోజనం చేసేయచ్చు, దర్శనం చేసుకోవచ్చు, బయలుదేరి రావచ్చు. ఇంతకుమించి మీకు డౌట్స్ ఏం లేవు కదా. ఇవే ఉంటాయి డౌట్స్. మొత్తం క్లారిటీ ఇస్తున్నాను కాబట్టి ఈ డౌట్ల గురించి మరలా ఫోన్లు మెసేజ్లు చేయకండి. ఎందుకంటే సమాధానం చెప్పాలంటే కూడా ఇంతమందికి చెప్పాలంటే కష్టం అవుతుంది. కాబట్టి రాండి. 13వ తారీఖు బయలుదేరదాం. మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ నుంచి కొత్తపేట నుంచి. 14వ తారీఖు పూజ, 15వ తారీఖు హైదరాబాద్లో ఉందాం. ఓకే గురుగారు. ఇప్పుడు వెబ్సైట్లో కూడా చాలా ఫ్రాడ్ నడుస్తుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాలంటే పిచ్చి వెబ్సైట్లు అన్ని విపరీతంగా ఉంటాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఎవరైతే సశాస్త్రీయంగా
కృష్ణ యజుర్వేద పద్ధతిలో చేసేటువంటి బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళతో మాత్రమే మనం చేయిస్తాము, ఎవరితో పడితే వాడితో చేయించము. ఈ వెబ్సైట్లలో కూడా ప్యాకేజీలు ఇస్తున్నారు. ప్యాకేజీలు కాదు, మొత్తం కలిపితేనే ఒక పూజ అవుతుంది. దాంట్లో వాళ్ళు ఖండలుగా మొత్తం విభజించి పిండ ప్రదానం అని, తిలతర్పణం అని, తిలహవనం అని, గాయత్రి హవనం అని, నారాయణ మంత్రం అని, తర్వాత ప్రేతాత్మ ఆవాహన అని చెప్పి వీటిని ప్యాకేజీలు కట్ చేసి పెడుతున్నారు. ఇవన్నీ కలిపితే ఒక పూజ అవుతుంది. అలాంటి దాని ప్యాకేజీలు చాలా పూజల్ని కూడా కమర్షియల్ చేసి తప్పుద్రోవ పట్టించి చాలా మంది మోసపోతున్నారు నన్ను. ముఖ్యంగా దాంట్లో ఏంటో చెప్పనా, దేవుడి విషయంలో కూడా అట్లా చేస్తే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ముఖ్యంగా మన వీడియోలు చూసి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి మోసపోతుంటే ఆ బాధ మాకు కూడా ఉంటుంది కదా. అంటే మనకి బుకింగ్స్ అయిపోయాక చాలా మంది వెళ్ళిపోతున్నారు అక్కడికి, సరేలే ఎక్కడెక్కడ చేయించుకుందాము, విషయం తెలిసింది కదా అని. కానీ దయచేసి బుకింగ్స్ అయిపోయినాయి, ఎక్కువ మందిని తీసుకెళ్తారు, 50 మందిని తీసుకెళ్తున్నాం, అది మీకోసమే ప్రశాంతంగా. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ట్రిప్ ఉంటుంది. అంతేగాని హడావిడి పడి లేనిపోని పూజ సంపూర్ణంగా చేసుకోకుండా అసంతృప్తికరంగా చేయించుకొని మీకు ఫలితం రాలేదు అని బాధపడకండి. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. వృధా ప్రయాస. ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళటం, హైదరాబాద్ నుంచి 14:30-15 గంటలు ప్రయాణం చేయటం, ఒళ్ళు హోనం చేసుకోవడం, సమయము అనవసరంగా ఖర్చు పెట్టుకోవడం, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, పూజకు పూర్తి కాలేదని మనస్తాపాన్ని. ఇక్కడ ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి లేనిపోని మనశ్శాంతిని కోల్పోయి హైదరాబాద్ రావడం అనేటువంటిది మాత్రం దయచేసి చేయకండి. రాండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి, కావాలంటే వెళ్దాం. అందరినీ తీసుకొని వెళ్తా తప్పనిసరిగా. గోకర్ణ మహాక్షేత్రంలో ఉండేటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహం అందరికీ కలిగేలా చేయాలని, మోక్షనారాయణ బలి ద్వారా మీరు మీ కుటుంబాలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క ప్రయత్నం. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. 8143666818 ఈ నెంబర్ని సంప్రదించండి. ఈ నెంబర్ ద్వారా వచ్చేటువంటి గోకర్ణ పూజలు మాత్రమే నా ఆధ్వర్యంలో నేను మీకు అక్కడ కలుస్తాను. తప్పనిసరిగా నేను చేయిస్తానని కాదు, కానీ మన ఆధ్వర్యం అయితే తప్పనిసరిగా మనదే ఉంటుంది. నేను వస్తా, మిమ్మల్ని కలుస్తా, పలకరిస్తా, చక్కగా ఫోటోలు దిగుదాం, పూజలు చేసుకుందాం, ప్రశాంతంగా ఆనందంగా ఇంటికి వద్దాం.